మన ఇంట్లో ఆడపిల్ల అయితే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని. అదే మన ఇంట్లో ఆడపిల్ల అయితే పీకేవాడిని. ఏంటది శివాజీ? నేనేదో వాంటెడ్గా మాట్లాడింది మాత్రం కాదండి, నాకు వేసిన బాధ అది. ఆ బాధలో మీ ఇంట్లో ఆడపిల్ల అయితే పీకుతావా? కొడతానండి. మీరు వీడియోలు అన్నీ చూడండి. ఎంత చూసిన నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, చూసిన ఆడపిల్లందరూ విత్ మీ ఆల్సో, ఐఎమ్ ఆల్సో, వీఆర్ ఆల్ గెటింగ్ అఫెండెడ్. ప్రాబ్లం నీకు కాదు, మాకు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఈ మధ్య విపరీతంగా పాపులర్ అయిన ఒక సినిమా పాటలోంచి కొన్ని లైన్స్ చదివి వినిపించి మొదలు పెడతాను. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక, చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక. ఈ పాట విపరీతంగా పాపులర్ అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పాట మొత్తం కూడా చాలా అసభ్యంగా ఉంది. నిజానికి చదువుతుంటేనే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ ఇందులో ఒక 2 పదాలు వాడారు. అదేంటంటే సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక. ఇక్కడ సరుకు సామాను అన్న మాట దేనికి వాడారో మనందరికీ తెలుసు. స్త్రీల అవయవాలకు సంబంధించి మాట్లాడిన మాట ఇది. నిజానికి మనందరం ఇంట్లో చాలా తరచుగా వాడుకునే మాటలు ఇవి. కిరాణా కొట్టుకెళ్ళి సరుకులు తీసుకురావటం, కిరాణా కొట్టుకెళ్ళి సామాన్లు తీసుకురావటం అనే పద్ధతి మనకు చాలా ఉంది. బట్ ఇటువంటి రోజువారీ మాటల్ని కూడా ఒక బూతుగా మార్చేసిన ఘనత మన సోషల్ మీడియాది. ఎందుకంటే సోషల్ మీడియాలో స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి, వాటిని ఎక్కడొక్కడ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి, కొంతమంది పర్వర్ట్స్ స్త్రీల శరీర భాగాలకు ఇటువంటి పేర్లు పెట్టారు. గతంలో అట్లా చేసిన ఒక వీడియో, ఒక ఫారినర్కి ఆమెకు ఎట్లాగో అర్థం కాదు అని ఆమె పక్కన నిలబడి సామాన్లు చూడండి అనుకుంటూ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. అది ఎంత అసహ్యమైన పనో మనం గతంలో గ్లోబల్ షేమ్ అనే వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అట్లాగే మనం అన్నం తింటున్నప్పుడు పిల్లల్ని మింగు అని మనం చెప్తాం, కానీ వాళ్ళ ఆ మాట కూడా ఇంట్లో అనే పరిస్థితి లేదు. ఎందుకంటే దాన్ని కూడా ఒక బూతుగా మార్చేశారు. అందరూ బూతులుగా మార్చడం వేరు. రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా ఒక పాటలో అటువంటి మాటకు డ్యాన్స్ చేయటం అనేది కంప్లీట్గా వేరే లెవెల్. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇది నార్మలైజ్ అవుతుంది. అంటే ఇంకెక్కడ సరుకు సామాను అన్న మాట విన్నప్పటికీ కూడా అందరికీ సరుకులు సామాన్లు కనపడవు, స్త్రీల అవయవాలు మాత్రమే కనపడతాయి. ఇది పురుషులకు కూడా వాడుతున్నారు కదా అని మీరు అనొచ్చు. బహుశా పురుషుల అవయవాలు కూడా కనిపిస్తాయి. అంటే ఒక నార్మల్ మాటని బూతుగా మార్చేసిన ఈ ఘనత సోషల్ మీడియా అయితే, దీన్ని తలకెత్తుకున్న 2 మనుషుల్లో ఒకళ్ళు రామ్ చరణ్, మరొకళ్ళు శివాజీ. అయితే శివాజీ దీంతో పాటుగా మరొక మాట కూడా మాట్లాడటంతో అది వివాదంగా మారింది. నిజానికి వీళ్ళు మాటలు మాట్లాడటం కంటే కూడా ఈ మాటలతో పాటు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు ఏవి ఉన్నాయో అవి ప్రమాదకరం. యాక్టర్ శివాజీ చేసింది కూడా అదే. యాక్టర్ శివాజీ ఇప్పటికి కూడా తను మాట్లాడిన మాటల్లో అభ్యంతరకరంగా ఉన్న దరిద్రపు అండ్ సామాన్లు వీటికే తాను అపాలజీ చెప్తున్నాడు. కానీ ఆయన ఏమన్నాడు అన్నదానికి ఆయన కట్టుబడే ఉంటానని చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నాడు. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. ఆయన అంటున్నప్పుడు దాని వెనక కూడా మేము ఒక విజువల్ని వేసాం కావాలని. మీకు ఆ విజువల్ చూస్తే ఏమర్థమైంది, వీళ్ళందరూ కూడా తమకు గ్లామర్ కోసం, సినిమాలు నడవడం కోసం ఆడపిల్లల్ని అటువంటి దుస్తుల్లో పోర్ట్రే చేసి అటువంటి గ్లామర్ని వాడుకొని వాళ్ళు వయసు వచ్చిన తర్వాత సరిగ్గా వాట్సాప్ అంకుల్లాగా వాళ్ళు వయసులో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు బస్సులు ఎక్కి ఆడపిల్లల్ని వేధించి సందుల్లోంచి వాళ్ళని తాకి పిండి నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో దూరి ధర్మపన్నాలు చెప్తుంటారు కదా, సరిగ్గా శివాజీ కూడా అదే పని చేశాడు. ఆయన కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేశాడు సినిమాల్లో ఉన్నంతకాలం. కానీ ఆయన వచ్చి అమ్మా హీరోయిన్లు మీరు ఇటువంటి బట్టలు వేసుకోవద్దు, బట్టలు వేసుకుంటే మీ మీదేమన్నా జరుగుతాయని మంచి చెప్తున్నాను అని చెప్తున్నాడు. నిజానికి బట్టలకి రేప్ కల్చర్కి సంబంధం లేదు అనేది ఇప్పటికీ కొన్ని వేల సార్లు రుజువైంది. కానీ దాన్ని ఒప్పుకోవటానికి మనం సిద్ధంగా లేము. ఎందుకంటే అటువంటి ఒక రేపిస్ట్ కల్చర్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ బ్లేమ్ని ఎంతసేపటికి విక్టిమ్ మీదే పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, ఊళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు, పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు, రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు, పసిపిల్లలు, వీళ్ళందరి బట్టలు కూడా నార్మల్గానే ఉంటున్నాయి. చీరల్లో ఉన్న వాళ్ళు కూడా
అనేక మంది ప్రతిరోజు అత్యాచారానికి గురవుతున్నారు. దీనికి సంబంధించి అనేక సార్లు బట్టల ప్రదర్శన కూడా జరిగింది. అంటే అనేక మంది రేప్ విక్టిమ్స్ ధరించిన బట్టల్ని ఎగ్జిబిట్ చేస్తే అవన్నీ కూడా శివాజీ మాట్లాడినట్టుగా ఫ్యాషనబుల్ బట్టలు, చిన్న బట్టలు కూడా కావు. ఈ ఫ్యాషన్ గురించి మాట్లాడినప్పుడు తప్పకుండా అందరూ చూడాల్సిన ఒక చిన్న క్లిప్ నేను ప్లే చేస్తాను, చూడండి. अगर आज लोगों को लगता है मिनी स्कर्ट ये आधुनिकता की निशानी है, आप अगर कोणार्क जाएंगे, मूर्तियां बनी हैं, उसमें आपको एक मूर्ति वो भी दिखेगी जिसमें मिनी स्कर्ट पहना है बेटी ने. यानी सैकड़ों साल पहले फैशन का वो नॉलेज यहाँ पर पत्थर तराशने वाले को भी था. ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా చెప్తున్నారు, మన బిడ్డలు వేసుకుంటున్న ఈ చిన్న బట్టలు మన పాతకాలం నుంచి ఉన్నాయి అని. మరి పాతకాలం నుంచి కూడా ఇటువంటి అత్యాచారాలు ఎందుకు జరగలేదు? చాలామంది ఒక వాదన తీసుకొస్తుంటారు, చీరలు కట్టుకున్న వాళ్ళ మీద కూడా ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళు చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళని చూసి ఈ చీరలు కట్టుకున్న వాళ్ళు ఈజీగా దొరికారని అత్యాచారాలు చేస్తారు అని. అదే నిజమైతే కోణార్క్లో, ఖజురాహోలో ఇంకా అనేక దేవాలయాల్లో ఉన్న ఈ బొమ్మల్ని చూసిన వాళ్ళందరూ అక్కడికి దేవుడిని చూడటం కోసం వెళ్తారు కదా, దేవుడిని చూడటం కోసం వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇవన్నీ తప్పకుండా కనిపిస్తాయి. అందులో అనేక రతి భంగిమలు కూడా కనిపిస్తాయి. వీటన్నిటిని చూసి బయటకు రాగానే అక్కడ కనపడిన ఏదో ఒక చీరలో ఉన్న స్త్రీ మీద అత్యాచారం చేశారా? చేయలేదే. అంటే సమస్య ఎక్కడుంది? చూస్తున్న వాళ్ళ బుద్ధిలో ఉంది కానీ అవతల లేదు. ప్రపంచంలో కొన్ని సొసైటీస్ ఉన్నాయి, న్యూడ్ సొసైటీస్ అంటారు. వాళ్ళు కంప్లీట్గా న్యూడ్గా ఉంటారు. న్యూడ్గా ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అత్యాచారాలు చేసుకోరు. స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ కూడా చాలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, బికినీలు వేసుకుని బీచ్ల్లో కనపడతారు. అక్కడ కూడా అత్యాచారాల సంఖ్య చాలా తక్కువ. భారతదేశంలో శివాజీ చెప్పినట్టుగా నిండుగా కప్పుకునే వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ. కానీ ఈ దేశంలో ఇన్ని అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రతి 10 నిమిషాలకి ఒక రిపోర్టెడ్ అత్యాచారం ఎందుకు జరుగుతుంది? నిజానికి అవతల వాళ్ళ దుస్తుల వల్లనే ఇటువంటి పనులు జరుగుతున్నాయి అంటున్న వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఒక వికారాన్ని బయటకు ప్రొజెక్ట్ చేస్తున్నారని అర్థం. దీన్ని ఎక్స్టర్నలైజింగ్ ద ప్రాబ్లం అంటారు. అంటే వాళ్ళ లోపల ఉన్న ఒక పర్వర్షన్ని ఒప్పుకోకుండా బయట ఉన్న ఒక వ్యక్తి మీద ఆపాదించడం. దాంతో అత్యాచారం జరిగిన ప్రతిసారి కూడా ఇలాంటి వాళ్ళు బయలుదేరుతారు. ఆ అమ్మాయి ఆ టైంలో బయట ఉండటం వల్లే జరిగింది, అమ్మాయి బట్టలు వేసుకోవడం వల్లే జరిగింది అని ప్రతిసారి అంటారు. ఒకవేళ మీకు అటువంటి అభిప్రాయం ఏముంటే నిజంగా బయట ఉండకూడదు మగవాళ్ళు. ఎందుకంటే ఏదైనా నేరం జరుగుతుందన్నప్పుడు, ఏదైనా గొడవ జరుగుతుందన్నప్పుడు పోలీసులు ఏం చేస్తారు? హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళని రాకుండా చేస్తారు. సాయంత్రం బయట ఆడపిల్లలు ఉంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నప్పుడు బయటకు రాకుండా చేయాల్సిందే ఆడపిల్లలు కాదు. అటువంటి అత్యాచారాలు చేస్తారు అనుకున్న మగపిల్లల్ని వాళ్ళని కదా కట్టడి చేయాలి, పర్పెట్రేటర్స్ని కదా కట్టడి చేయాలి. సాయంత్రం 6 తర్వాత మగవాళ్ళందరూ బయటికి రాకుండా ఉండటానికి సిద్ధంగా ఉన్నారా? దానికి మాత్రం సిద్ధంగా లేరు. మేము బయటకు వస్తాం, మేము ఆంబోతుల్లో తిరుగుతాం, మేము ఏమైనా చేస్తాము, తప్పు మాత్రం ఆడపిల్లలదే. కావాలంటే మీళ్ళల్లో ఉన్న ఆడపిల్లల్ని అడగండి. రాత్రిళ్ళు కాదు పగళ్ళు కూడా కొంచెం నిర్మానుష్యంగా ఉన్న వీధి నుంచి కూడా ఆడపిల్లలు రావడానికి ఎందుకు భయపడతారు? చుడిదార్ వేసుకోనో, చీర కట్టుకోనో, కాలేజ్కో, ఉద్యోగానికి వెళ్ళే ఆడపిల్లలు నిర్మానుష్యంగా ఉన్న వీధిలోంచి కూడా రావడానికి భయపడతారు. ఎందుకంటే సైకిల్ మీదో, మోటార్ సైకిల్ మీదో ఎవడో ఒక మీద వచ్చి వాళ్ళ ఒంటి మీద చేసి వాళ్ళని వైలేట్ చేసి పారిపోతుంటారు. ఈ అనుభవం లేని ఆడపిల్ల భారతదేశంలో ఒక్కరు కూడా ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మరి అక్కడేం పని చేస్తుంది? సో బేసిక్గా వాళ్ళలో ఉండే ఒక పర్వర్షన్కి ఒక సంస్కృతి ముసుగు వేసి అమ్మలు, పరాశక్తులు లాంటి మాటలు యాడ్ చేసి పెట్టడం వల్ల మీరు చెప్తున్నది నిజం కాదు. ఆడపిల్లలు ఏం బట్టలు వేసుకోవాలి చెప్పకండి, మగపిల్లల్ని బాధ్యతగా మెలకమని చెప్పండి. మగపిల్లలకి అవసరమైన జెండర్ సెన్సిటివిటీ ఇవ్వండి. మగపిల్లల్ని సరైన పద్ధతిలో పెంచండి. ఇవి చేయటం చేత కాక ఆడపిల్లల మీద పడి ఏడవకండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.